నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఈసీకి టీడీపీ ఫిర్యాదు. కారణం ఇదే. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ఈసీకి లేఖ రాశారు. ఈ దాడి ఘటనకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామరాజ్ రామాంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా టాటాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిబిఐ లేదా ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించాలని కోరారు. సీఎం జగన్ నిన్న శనివారం విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఈ సమయంలో ఆయనకు తగిన భద్రత కల్పించడంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, డీజీపీ ఇంటెలిజెన్స్, డీజీ విజయవాడ సిపి పూర్తిగా విఫలమయ్యారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పోలీసులు తమ విశ్వసనీయత, నిష్పాక్షికత కోల్పోయారు. గతంలో టీడీపీ నేతలపై దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు దువ్వడం ప్రజాస్వామ్య హక్కని అప్పటి డీజీపీ సమర్థించి దోషులను వదిలేశారు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై 2021లో దాడి జరిగిన ఒక్క నిందితుడిని కూడా పట్టించుకోకుండా పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లా అంగల్లు, కుప్పంలో రాళ్ల దాడి జరిగినప్పుడు పోలీసులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో వైసీపీ మంత్రి చంద్రబాబుపై దాడికి పాల్పడ్డారు. గత నెల 17వ తేదీన చిలుకలూరుపేటలో ఎన్డీఏ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమానికి తగిన భద్రత ఏర్పాటు చేయడంలో కూడా రాష్ట్ర పోలీసుల శాఖ ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసు యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జగన్ పై రాయి దాడి ఘటనకు ప్రాథమిక విచారణ చేయకముందే టీడీపీ చంద్రబాబు బాధ్యులంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా దుష్ప్రచారం చేయడం దారుణం. ఇది వైసీపీకి మోసపూరిత చర్య. వాస్తవానికి అన్ని ముఖ్యమైన పదవుల్లో తనకు నచ్చిన వ్యక్తులను ఉంచడం వల్ల మొత్తం పోలీసు పరిపాలన సీఎం జగన్ కనుసైగల్లోనే ఉంది. చట్టాన్ని అమలు చేసే సంస్థలకు వెన్నెముకలేని జీవులుగా కుదించి వైసీపీ కార్యకర్తలుగా మార్చారు. ఆయనపై జరిగిన ఈ దాడిని ప్రతిపక్ష నేతలపై నెడుతున్నారు. వైసీపీ మంత్రులు కొందరు టీడీపీ నేతలపై అభాండాలు వేస్తున్నారు. అలాగే ప్రముఖ ప్రకటనల ద్వారా పోలీసు దర్యాప్తులో వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ గత ట్రాక్ రికార్డ్ ప్రకారం పోలీసులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల్లో రాజకీయ మైలేజ్ కోసం టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టేలా జగన్ ప్రభుత్వం కుట్రకు పాల్పడే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ విధుల్లో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. పోలీసు అధికారులు వారి విఫల్యాలపై దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండకపోవచ్చు, వాస్తవాలను బయటకు తీసుకురాగలేకపోవచ్చు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఈసీఐకి ఉంటుంది కాబట్టి వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను నియంత్రించాలని, ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాగేలా తగిన భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. సీఎంకు రక్షణ కల్పించడంలో, రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు ప్రస్తుత డీజీపీ, డీసీపీ ఇంటెలిజెన్స్, విజయవాడ పోలీసు కమిషనర్ బృందం బాధ్యత వహించాలి. సీఎం జగన్ కు పోలీసులు రక్షణ కల్పించి ప్రధానమంత్రి మోదీ కార్యక్రమానికి సరైన ఏర్పాట్లు చేయకపోతే మే 13వ తేదీన జరిగే పోలింగ్ రోజు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేలాంటే బీజేపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా టాటాలను వెంటనే బదిలీ చేయాలి. సీఎం భద్రతా వైఫల్యంపై ఈసీఐ విచారణకు ఆదేశించాలి. అదే సందర్భంలో గతంలో ఇచ్చిన విజ్ఞాపనలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ దాడిలో అసలు దోషులను గుర్తించాలి. ప్రాసిక్యూట్ చేయడానికి సిబిఐ లేదా ఎన్ఐఏ వంటి ఏజెన్సీల ద్వారా దర్యాప్తు చేయాలి అని ఈసీకి కనకమెడల రవీంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.